ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. నిన్నైతే క్యాబినెట్ మీటింగ్ జరిగింది తెలంగాణలో. దీనికి సంబంధించి సర్కార్ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఎప్పటి నుంచో రేషన్ కార్డుల గురించి అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొన్న పరిస్థితి. ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఈ రోజు రేపు అంటూ కూడా జనాలందరూ కూడా చాలా కన్ఫ్యూజన్ అయిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిన్నైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి రేషన్ కార్డులు తీసుకుంటాము, ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, పిల్లలు కొత్తగా పెళ్లైన వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా కొన్ని నియమాలను అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 26వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేస్తామని కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక అపోహ అయితే పోయినట్టుగా అనిపిస్తుందని అనుకోవచ్చు. దీనికి సంబంధించి రేషన్ కార్డ్స్ గ్రామ సభల్లో రేషన్ దరఖాస్తులు కూడా తీసుకోబోతున్నామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం మీ సేవా కేంద్రాల్లో అయితే అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. దాంట్లో మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే కూడా మనం అక్కడ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. 15వ తేదీ నుంచి కూడా గ్రామ సభల్లో అయితే స్వీకరిస్తారు. ఇవేమన్నా మనకి మార్పులు అవన్నీ ఉంటే కూడా అక్కడికి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకుంటే మొత్తం కంప్లీట్ అవుతుంది. అట్లా లేదు, మీ సేవలో సిటీలో ఉన్న వాళ్ళైతే మీ సేవకి వెళ్తే కూడా మనకి అవన్నీ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఏమన్నా అడ్జస్ట్మెంట్లు ఉంటే వాటిలో క్లియర్ గా మనం చేసుకోవచ్చు. దీంతో పాటు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులకు జారీకి ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేయనుంది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులను అయితే స్వీకరిస్తారు. ఎవరికైతే రేషన్ కార్డు అసలు ఉండకుండా ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వాటికి సంబంధించి దరఖాస్తు తీసుకుంటారు. కొత్తగా పెళ్లైన వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇట్లా ఎవరైనా సపరేట్ రేషన్ కార్డు తీసుకోవాలని అనుకున్న వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డ్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాటికి సంబంధించి అయితే ఫస్ట్ దరఖాస్తు అయితే స్వీకరిస్తామని కూడా చెప్తోంది ప్రభుత్వం క్లియర్ గా. విధి విధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాలని పౌర సరఫరాల శాఖ 1-2 రోజుల్లో అయితే ప్రకటించనుంది. దరఖాస్తులను 15వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథాతథంగా అయితే అమలు చేయనున్నట్టుగా అయితే తెలుస్తోంది. దీంతో పాటుగా ఆఫ్లైన్ లోనే సమర్పించాలని కూడా మనకి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు ఆన్లైన్ లో మీ సేవలో దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆఫ్లైన్ లోనే దరఖాస్తులు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామ సభలు, బస్తీ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తారు. వాటిని కంప్యూటీకరించి అర్హులకు 26 నుంచి కొత్త కార్డులు అయితే జారీ ప్రక్రియ అయితే ప్రారంభించబోతున్నట్లయితే మనకు తెలుస్తోంది. అలాగే పేర్లను చేర్చాలని ఇప్పటికే 12 లక్షల అర్జీలు వచ్చాయని కూడా గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా మనకి చెప్తూనే ఉంది. ఫస్ట్ అయితే పేర్లు యాడ్ చేసేవి కానీ దాని నుంచి సపరేట్ అవేవి కూడా వాటికి సంబంధించి కూడా మేము దరఖాస్తు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వివాహం అయ్యాక పుట్టింటి రేషన్ కార్డుల్లో పేర్లను ఎవరైతే తొలగించుకోవాలని అనుకుంటారో మహిళలు మెటర్నిటీ కార్డుల్లో చేర్చాలని దరఖాస్తులు చేశారు. తమ పిల్లల పేర్లు చేర్చాలని తల్లిదండ్రులు అర్జీలు సమర్పించారు. ఇలాంటివి 12 లక్షలకు పైగా వచ్చాయి. వాటిలో 16 లక్షలకు పైగా పేర్లు ఉన్నట్లు తెలిసింది. కొత్త రేషన్ కార్డులకు 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నట్లయితే మనకి క్లియర్ గా చెప్తుంది గవర్నమెంట్. కొత్త డిజైన్ ఫిజికల్ కార్డు కూడా ఇస్తామని చెప్తున్నారు. గతంలో రేషన్ కార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేశారు. ప్రస్తుతం రీడిజైన్ చేసి ఫిజికల్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వాటి డిజైన్ రూపకల్పనపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే శ్రీధర్ బాబుతో చర్చించారని పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించడం కూడా జరిగింది. ఫైనల్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే రేషన్ కార్డులకి కొత్తగా ఎవరైతే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో వీటన్నిటికీ సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ జారీ చేసింది. 15వ తారీఖు నుంచి అయితే దరఖాస్తులు తీసుకుంటామని కూడా చెప్తుంది. అందరికైతే ఒక కన్ఫ్యూజన్ పోయిందని అనుకోవచ్చు. ఇప్పటి నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరిస్తుంది కాబట్టి ఎవరికి కావాలితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.